నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జెడ్పీ పాఠశాలలో లోకేష్ ఆకస్మిక తనిఖీలు, విద్యార్థులతో ముచ్చటించిన విద్యాశాఖ మంత్రి. వైభవంగా నగరంలో జగన్నాథుని రథయాత్ర, కన్నుల పండగ స్వామివారికి హారతి. బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు జయప్రదం కావాలి, గణపతి హోమంతో శ్రీకారం చుట్టిన కమిటీ సభ్యులు. 47-48 డివిజన్ల సమగ్ర అభివృద్ధి లక్ష్యం, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇరువైన ముద్రగడ జిఎస్ రావుల సంస్మరణ సభ, అఖిలపక్షం కాపు సంఘం నాయకుల వెల్లడి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న మీకు పరీక్షలో మంచి మార్కులు రాకపోతే విద్యాశాఖ మంత్రిగా నా మార్కులు పోతాయి, నా భవిష్యత్తు పూర్తిగా మీ చేతిలోనే ఉందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో చమత్కరించారు. వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో భాగంగా దొరసానిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలను లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అభ్యసన ఫలితాల పరిశీలనలో పాఠశాలకు 1.3 స్టార్ రేటింగ్ మాత్రమే రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. అంగన్వాడీ పోస్టుల భర్తీతో పాటు త్వరలోనే కొత్త జాబ్ క్యాలెండర్, మరో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఉపాధ్యాయుల నియామకం కూడా వేగంగా జరుగుతోందన్నారు. మంచి ఆహారం, నాణ్యమైన విద్య, పుస్తకాలు, బ్యాగులు, విద్యా సామాగ్రి అన్నీ అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి రావడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని సూచించారు. బ్లడ్ ప్రెషర్, సాల్ట్ ఫ్యాక్టరీ, సో ఫుడ్ జాగ్రత్త చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారా? కూర్చోనమ్మా. కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారా? ప్రపంచంలో ఏం జరుగుతుందో ఫాలో అవుతారా? బాగా చదువుతున్నారా? ఈసారి బోర్డ్ ఎగ్జామ్స్ రెడీ అవుతున్నారా? బాగా చదవాలి. మీకు సరిగా మార్కులు రాకపోతే నా మార్కులు పోతేనా? నా భవిష్యత్తు మీ పైన ఆధారపడింది. ప్రభుత్వం అన్ని రకాలుగా చేస్తుంది. ఇప్పుడు బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ అన్నీ చేస్తున్నాం కదా, యూనిఫామ్ అని. మీరు శ్రద్ధగా చదవాలి, ఓకేనా? ఇప్పుడు మధ్యాహ్నం భోజనం అయిపోయింది కదా. యాక్చువల్లీ ఆ టైంకి వద్దాం అనుకున్నా, నాకు కొంచెం లేట్ అయింది. సిమెంట్ ఫ్యాక్టరీ 2వ విడత ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు. దానికి శంకుస్థాపన చేసి వచ్చేలోపు లేట్ అయిపోయింది. దాన్ని భోజనం ఎలా ఉంది? బాగుందని ఇక్కడ చెప్తున్నారు. నేను చదివాను స్కూల్ రిపోర్టు. ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్ చేస్తే పెద్ద ఫీడ్బ్యాక్ రాలా. అంటే మీ తల్లిదండ్రుల నంబర్స్ ఎత్తట్లేదేమో. ఇంట్లో చెప్పండి, ఓకేనా? ఎందుకంటే ప్రభుత్వం నుంచి మేము ఫోన్ చేస్తాం తల్లి, ఐవీఆర్ఎస్ కాల్స్. ఆహారం ఎలా ఉంది, బోధన ఎలా ఉంది అని మేము కనుక్కుంటాం, ఓకేనమ్మా? తల్లిదండ్రులు చెప్పండి ఒకసారి, ఎందుకంటే ఫీడ్బ్యాక్ పెద్ద రాలేదు, అందుకే వచ్చాను. సో ఫుడ్ అంతా ఓకే కదా? కొత్త చిక్కీ ఎలా ఉంది? అది మిల్లెట్స్ చిక్కీ ఇచ్చాం కదా. మీరందరూ బాగా చదవాలి, ఎందుకంటే లెర్నింగ్ అవుట్కమ్స్లో మన స్కూల్ కొంచెం వెనకబడి ఉంది. లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ఏంటో తెలుసా? తెలీదా? తెలియకపోతే తెలీదు. ఎంతమందికి తెలుసు లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ఏంటో? ఎవరికి తెలియదు. లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ప్రభుత్వము ప్రతి పాఠశాలకి. రాజమహేంద్రవరం ఇస్కాన్ ఆధ్వర్యంలో స్థానిక ఏవిఏ రోడ్డు రామాలయం సెంటర్ నుంచి జగన్నాథ రథయాత్ర కార్యక్రమం వైభవంగా సాగింది. దానవాయిపేట, జాంపేట, దేవి చౌక్, మెయిన్ రోడ్, కోటిపల్లి బస్టాండ్, మహాకాళేశ్వరాలయం మీదుగా ఇస్కాన్ మందిరానికి చేరుకుంది. అనంతరం ఇస్కాన్ మందిరంలో శ్రీ జగన్నాథ లీలలపై ప్రవచనం, స్వామివారికి నైవేద్యం, హారతి సమర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కేంద్రమైన గోదావరి తీరంలో ఇస్కాన్ మందిరం ద్వారా అందిస్తున్న సేవలు అమూల్యమన్నారు. ఏటా విధిగా రథయాత్ర నిర్వహిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడం సంతోషంగా ఉందన్నారు. మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, తిరుమల విద్యాసంస్థల అధినేత నున్న తిరుమలరావు, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చెల్ల శంకర్రావు, ప్రముఖ వ్యాపారవేత్త చెలుమూరి శ్రీనివాస్, నగర ప్రముఖులు, పలు కళాశాలల విద్యార్థులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రథయాత్రకు పురవీధుల్లో అడుగడుగున అపూర్వ స్వాగతం లభించింది. భక్తులు భక్తి పారవశ్యంతో గీతాలు ఆలపిస్తూ రథయాత్ర వెంట నడిచారు.
మనందరం కూడా పాలు పంచుకోవడం అన్నది మన తాలూకు అదృష్టం. జగన్నాథ రథయాత్రలోని పాల్గొనడం మన అందరి యొక్క పూర్వజన్మ సుకృతం. ఎంతో మందికి పాల్గొవాలని ఆశ ఉన్నా, కోరిక ఉన్నా, స్వామివారి ఆశీస్సులు మనపైన ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా ఇక్కడికి చేరగలిగాం, ఆ రథాన్ని లాగగలుగుతున్నాం అన్న విషయాన్ని మనందరం కూడా గమనించాలి. అలాగే మరొక అంశం మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆ రథయాత్ర మన జీవితానికి అనేకమైన నిజాలు తెలియజేస్తా ఉంది. ఆ రథాన్ని ఒక్కరు లాగలేరు, వేలాదిగా లాగాలి. అలాగే మన జీవితంలోని సమాజంలోని అభివృద్ధి చెందాలంటే ఒక్కరి వలన సాధ్యం కాదు. అందరం కలిసికట్టుగా సమాజంలోని ముందుకి తీసుకెళ్ళగలిగితేనే సమాజం బాగుంటుంది. అన్నిటికి మించి రథయాత్రలోని గొప్పతనం, మనం దేవాలయాలకు వెళ్ళి దేవుణ్ణి చూడట్లా, దేవుడే ప్రజల దగ్గరికి వచ్చారన్న విషయాన్ని మనందరం గమనించాలి. ఇది గొప్ప అదృష్టం. దేవుడే ప్రజల దగ్గరికి వచ్చారు. అలాంటి దేవుణ్ణి దర్శించుకునే అదృష్టం మనకి కలిగిందంటే ఇది మరొక గొప్ప అదృష్టం. ప్రపంచమంతా ఆయన తిరిగి ఆయన పాదాలు మోపి ప్రతి నగరంలో రాధాకృష్ణ మందిరాలు ఏర్పాటు చేసి సనాతన ధర్మాన్ని రథయాత్ర జరుగుతూ ఉంది. మీరు ఎంత నామం చేస్తారో, ఎంత ఇతరుల చేత చేపిస్తారో అంత సుకృతి పొందుతారు. దీనికి ఒక్క విషయం చెప్పి ముగిచ్చేస్తాను నేను. ఒక ఉపన్యాసకుడు, బస్సు డ్రైవరు ఒకే రోజు చనిపోయారంట. యమధర్మరాజు వచ్చాడంట. ఉపన్యాసకుడు నరకానికి వెళ్తాడు, ఈ బస్సు డ్రైవరు ఉపన్యాసం చెప్పే వ్యక్తికి కోపం వచ్చింది. నేను రోజు ఉపన్యాసం చెప్తాను, నేను నరకానికి వెళ్ళడం ఏంటి, వీడు ఆఫ్టర్ ఆల్ బస్సు డ్రైవరు, వీడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడంట. అప్పుడు యమధర్మరాజు చెప్పాడంట, రోజు ఉపన్యాసం చెప్పేవాడికి నాయన భగవంతుడి గురించి ఒక మొక్క కూడా చెప్పేవాడికి కాదు, నేను ఇంద్రుడిని చంద్రుడిని అని నీ గొప్పలు చెప్పుకునేవాడివి, కానీ ఈ బస్ డ్రైవర్ మాత్రం చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసేవాడు, టర్నింగ్లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు, టర్నింగ్లో కూడా వేగంగా దింపేవాడు, ప్రయాణికులందరూ భయంతో కృష్ణారామ గోవింద అనుకునేవాళ్ళు, కొన్ని వేల మంది ప్రయాణికుల చేత భగవత్నామం చేపించాడు, అందుకని వీడు వైకుంఠానికి వెళ్తాడని చెప్పారు. సో అందువల్ల మీరెంత నామం చేస్తారో, రథం లాగుతూ ఇతరుల చేత చేపిస్తారో దాన్ని బట్టి భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయి. అందరం కూడా ఆధ్యాత్మిక ధోరణిని మనం అలవర్చుకుంటూ ఎదుటి వాళ్ళకి చెప్పేదానికన్నా కూడా ముందు మనం వాటిని అలవర్చుకుని పాటిస్తూ మనం సుఖ సంతోషాలతో ఉంటూ పక్క వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా సర్వే జన సుఖినో భవంతు అంటూ మనం ముందుకు సాగాలని, దానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని, శక్తియుక్తుల్ని ఆ జగన్నాథ స్వామి మనందరికీ కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. హరే కృష్ణ. చెప్పారు సనాతన ధర్మాన్ని మనం పాటించాలి. సనాతన ధర్మం అంటే ప్రతిరోజు కూడా నామస్మరణ చేయాలి. హరే రామ హరే కృష్ణ అని నామస్మరణ చేస్తే అదే మిమ్మల్ని ధర్మాన్ని కాపాడుతుంది. ధర్మాన్ని మీరు కాపాడండి, ధర్మాన్ని ఆచరించండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. దీనికి నిబద్ధత ఏంటంటే మనం రోజు కూడా ఆ భగవంతుని నామస్మరణ చేయాలి. అట్లాగే ఎదట ఉన్నటువంటి మన ఎవరైనా సరే, మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, మన ఇంట్లో ఉన్నటువంటి సోదరులు కానీ అందరినీ కూడా గౌరవించుకోవాలి. ఈర్ష్యాద్వేషాలు మట్టుకు పక్కన పెట్టాలి. ఈర్ష్యాద్వేషాలను ఎప్పుడైతే పక్కన పెట్టి ఎప్పుడూ భగవన్నామస్మరణ చేస్తే అప్పుడు ఖచ్చితంగా భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆ రకంగా మనకి ఎన్నో చాలా విషయాలు ఓపీనాథ్ గారు చెప్పారు కనుక దాన్ని ఆచరించాలి. ఇవాళ జగన్నాథ రథయాత్రలో మన అందరం కూడా బాగా సక్సెస్ చేసి ఆ జగన్నాథుని యొక్క ఆశీస్సులు మీరు అందరూ పొందాలని. నమస్కారం. ఈ నెల 19వ తేదీన రాజమహేంద్రవరం ఏకేసి కళాశాల వద్ద నున్న మన్యం గార్డెన్స్ లో జరిగే బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు విజయవంతంగా జరగాలని ఆకాంక్షిస్తూ సభా వేదిక వద్ద గణపతి హోమంతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జేఏసీ ఆహ్వాన కమిటీ నగర పెద్దలు పాల్గొన్నారు. బమిడిపల్లి వెంకటరమణమూర్తి బాబు దంపతుల చేతుల మీదుగా సభా వేదికపై శనివారం ఉదయం గణనాథుడికి శాస్త్రోక్తంగా పూజలు చేయించిన అనంతరం గణపతి హోమాన్ని ప్రారంభించారు. వేద మంత్రాలతో మన్యం గార్డెన్స్ పరిసర ప్రాంతాలు మార్మోగాయి. ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి అన్ని జిల్లాల నుంచి సంఘీయులు తరలి వస్తున్నారని బాబు చెప్పారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు మార్కండేయ స్వామి ఆలయం వద్ద బ్రాహ్మణ యువత పురోహితుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
సీతంపేటలో మాజీ కార్పొరేటర్ నండూరి రమణ కేబుల్ రమణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి మన్యం గార్డెన్స్ సభావేదిక వద్దకు చేరుకున్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ ప్రముఖులు మాదిరాజు శ్రీనివాస్, దూర్వాసుల సత్యనారాయణ, నండూరి సుబ్బారావు, పన్నాల లక్ష్మీ సంతోషి, తేజమూర్తుల నరసింహమూర్తి, ముత్య సత్యనారాయణ, నిడమర్తి వెంకట్, కోలగంటి రమేష్, రెండచింతల శ్రీనివాస్, అయ్యప్ప భగవతి, ముత్యశంకర ప్రసాద్, పోరంకి సాయిరాం శర్మ, కాశీపట్నపు మణికంఠ, కొటికలపూడి ఈశ్వర్రావు, కోలగంటి నాగరాజు, దువ్వూరి గోపి, పొక్కునీరి రవిశర్మ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పరంగా వారిని గుర్తించాలి. హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కల్పించాలి. బ్రాహ్మణుల వివాహాలపై యువతీ యువకులకు అవగాహన కల్పించడం. బ్రాహ్మణ అర్చకులు మరియు పురోహితులపై ప్రత్యేక అట్రాసిటీ చట్టం, దాని ఆవశ్యకత కొరకు ప్రయత్నం. అందరికీ నమస్కారం అండి. రేపు 19వ తారీఖునే మన్యం గార్డెన్స్లో జరగబోతున్నట్టే బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి అధికంగా కూడా బ్రాహ్మణులందరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఏంటంటే బ్రాహ్మణులకు ఉన్నటువంటి సమస్యలు, వాటి పరిష్కారం ప్రభుత్వం ద్వారా మనం సాధించుకోవాల్సినటువంటి విషయాలు అన్నీ కూడా వారికి ప్రభుత్వానికి విన్నవించి ప్రభుత్వం ద్వారా మనకు ఉన్నటువంటి హక్కుల్ని సాధించుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అందరూ కూడా విరివిగా వచ్చి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. రేపు జరిగేటువంటి ఈ బ్రాహ్మణ ఆత్మీయ సదస్సుకి 50 మంది బ్రాహ్మణులు కూడా ఈ స్టేట్లో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా వచ్చి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అయితే మేము ముందు ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే దేవాలయాల్లో కానీ తర్వాత అనేక రకాలుగా ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. మాకు నిత్య రోజు జరుగుతున్నటువంటివి మాకు కూడా గవర్నమెంట్ నుంచి ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి ఉద్దేశంతో మాకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మేమందరం కూడా ఎలుగెత్తి రేపు చెప్పాలని చెప్పి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. నా పేరు కోలగంటి కోటేశ్వరరావు, కోట్లింగాల క్షేత్ర పురోహిత సేవా సంఘం. స్థానిక 47-48 డివిజన్లకు సంబంధించి సిద్ధార్థ నగర్ లో నిర్వహించిన మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి అనంతరం కూటమి నాయకులు కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించి వారి అభిప్రాయాలు, సమస్యలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున అధికారులు, ప్రజాప్రతినిధులు, 3 పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. ప్రజల సమస్యలను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలు అందజేసే అర్జీలు, వినతులు, పెన్షన్ దరఖాస్తులు, ఇళ్ల సమస్యలు, ఇతర సంక్షేమ అంశాలన్నింటినీ సచివాలయాల ద్వారా పరిశీలించి అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం స్థానిక పాస్టర్ అరుణ్ కుమార్ నివాసంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి రాత్రి బస చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, కూటమి నాయకులు మంచి రాంబాబు, కాశీ నవీన్ కుమార్, కొయ్యల రమణ, బేసరి చిన్ని, కానేటి ప్రభుదాస్, కానేటి కృపామణి, దాస్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కూటమి యొక్క గెలుపుకి కారణమైన తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరూ కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. పైన అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు కలిస్తే కాదు, క్షేత్రస్థాయిలోని జెండా మోస్తున్న కార్యకర్తలు కూడా అదే మాదిరి ఐక్యతతోటి ముందుకు వెళ్ళాలి, సమన్వయం ఉండాలన్నది ఇప్పుడు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది మీ అందరితో మాట్లాడిన తర్వాత 3వది కార్యకర్త ఇంట్లో నిద్రించడం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నాను. ఇక్కడ వయసు మళ్ళా చెప్తే మా
అక్క చెల్లెమ్మలందరికీ కోపం వస్తుంది. మీ వయసు పక్కన పెట్టండి, మీ జీవిత కాలంలో ఎప్పుడైనా మీ ప్రాంతంలోని ఒక ఎమ్మెల్యే వచ్చి నిద్రించడం చూసారా? ఎప్పుడు ఈ రాజమండ్రి చరిత్రలో జరగల. నేను మొదటిగా ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు నేను నిద్రించిన ఇల్లు శ్రీనివాస్ గారు, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి నా తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్త ఇంట్లో పడుకున్నాను. చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఈరోజు నేను నిద్రిస్తున్న ఇల్లు అరుణ్ కుమార్ గారు, పాస్టర్ గారు, ఆయన మనం పెట్టిన ప్రతి గ్రాండ్ క్రిస్మస్ కి వచ్చి పాల్గొన్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అంటే మనం గ్రాండ్ క్రిస్మస్ పెట్టుకుంటున్నాం, ఇక్కడే పెట్టుకుంటా ఉన్నాం. ప్రతిపక్ష 5 సంవత్సరాలు కూడా పెట్టాం. ఏనాడు కూడా 4-5 వేలు తగ్గకుండానే మీరు అందరూ కూడా గ్రాండ్ క్రిస్మస్ ని చాలా గ్రాండ్ గా మీరే ముందు తీసుకెళ్లేవారు. విశ్వ ప్రయత్నాలు చేశారు ఆనాడున్న వైసీపీ వాళ్ళు, ప్రజల్ని రానివ్వకుండా, ఆఖరికి ఆ కార్యక్రమంలోకి మెసేజ్ ఇవ్వడానికి వస్తున్న పాస్టర్లు కూడా రానివ్వకుండా చేసేవారు. కానీ ఆ కార్యక్రమం జరగనివ్వకుండా, పాస్టర్లు అనే వాళ్ళని ఆగనివ్వకుండా, ఇక్కడ నాయకులుగా చిన్ని గారు కానీ పక్కన ఉన్న వార్డు నుంచి నాయకులు కానీ చేసిన కాశీ నవీన్ గారు, రవి యాదవ్ గారు, పాస్టర్స్ కూడా తెలుగుదేశం పార్టీ పాస్టర్స్ కమిటీ వేసి ఎప్పుడు కూడా రాజమండ్రి చరిత్రలో లేని విధంగా సుమారు ఎంతమంది సార్ మన పాస్టర్స్ కమిటీ? 220 మంది పాస్టర్లు తెలుగుదేశం పార్టీ కమిటీలో ఉన్నారు. అంటే స్వతహాగా వైసీపీ వాళ్ళు అనేది ఏంటి, నా బీసీలు, నా ఎస్సీలు, నా పాస్టర్లు అంటారు. అన్న వాళ్ళనే మనోడు తంతాడు జగన్మోహన్ రెడ్డి. కానీ తెలుగుదేశం పార్టీకి కూడా బలం ఉంది. క్వారీ ప్రాంతం అంటే బలహీన వర్గాలు ఉన్నారు, ఎస్సీలు, బీసీలు అందరూ ఉన్నారు. మీ వాళ్ళు అనుకోకండి, వాళ్ళందరూ కూడా బలమైన పునాదులు కలిగిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూటమి నాయకులకి బలపరుస్తూ వస్తా ఉన్నారు. ఈరోజు ఆయన ఇంట్లో నిద్రించి ఉదయాన్నే లెగిసి మళ్ళా వార్డులన్నింటిని కూడా సమీక్షించడం జరుగుతుంది. ఈ నెల 20వ తేదీన రాజమహేంద్రవరంలో పార్టీలకు అతీతంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జిఎస్ రావుల సంస్మరణ సభ ఏర్పాట్లు చేసినట్లు జక్కంపూడి విజయలక్ష్మి ప్రకటించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న మంచిర్యాలలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ సంస్మరణ సభ ప్రారంభమవుతుందని తెలిపారు. స్థానిక తాడితోట సంహిత కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నీతి, నిజాయితీ, విలువలతో కూడిన రాజకీయాలు చేసిన ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గంలో చిరస్మరణీయుడైన నాయకుడన్నారు. నగర కాపు సంఘం అధ్యక్షుడు నందపు శ్రీనివాస్ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం, జిఎస్ రావుల మృతి కాపులకు తీరని లోటు అన్నారు. రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం నియోజకవర్గాలలో పరిధిలో ఉన్న కాపులంతా పార్టీ రహితంగా హాజరు కావాలని కోరారు. కాపుల అభ్యున్నతికి 2 నేతలు చేసిన కృషిని స్మరించుకునేందుకు ఈ సభ ఏర్పాటు చేశామన్నారు. నగర కాపు సంఘం గౌరవ అధ్యక్షుడు ఆకుల వీర్రాజు, అఖిలపక్షం కమిటీ నగర అధ్యక్షుడు దేశిరెడ్డి బలరామనాయుడు, కాపు సంఘ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్, నగర కాపు సంఘం ఉపాధ్యక్షులు చవ్వాకుల రంగనాథ్, ప్రధాన కార్యదర్శి వక్కపాటి మురళి, రాయి బాబ్జీ, జక్కంపుడి అర్జున్, కర్రీ కాశీ విశ్వనాథ్, రాయుడు బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ముద్రగడ గారు మరణించినటువంటి సందర్భంగా ఆయన గురించి ఒక సంస్మరణ సభని ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనతో కాపునాడు నాయకులు, కాపు నాయకుల్ని, అదేవిధంగా ముద్రగడ గారి అభిమానుల్ని కూడా పిలవటం జరుగుతుంది. ఈ సంస్మరణ సభ 20వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు మంజిరాలో ఏర్పాటు చేయటం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముద్రగడ గారి నుంచి బహుశా ఈ రాష్ట్రంలో తెలియని వారు ఎవరు ఉండరు. ముద్రగడ అనగానే ప్రతి ఒక్కరికి ఒక కాపు ఉద్యమ నాయకుడు గుర్తు రావటం జరుగుతుంది. దానికంటే ముందు ముద్రగడ గారి నుంచి మాట్లాడుకోవాలి అంటే, నీతి తన మతంగాను, నిజాయితీ తన కులంగాను మలుచుకుని ముందుకు నడిచినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి ముద్రగడ గారని చెప్పుకోక తప్పదు.
ఇవాళ ఉన్నటువంటి అన్యాయాలు కానీ అరాచకాలు కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితులకి పూర్తిగా ముద్రగడ గారు దూరం అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొండితనం, పట్టుదల ఈ రెండు లక్షణాలని పూర్తిగా వంట పట్టించుకొని వాటితోటి ఏ ఉద్యమాన్నైనా సరే ప్రజలకి చేరువ చేసేటటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ముద్రగడ గారు ఉండేవారు అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఆయన నడిపినటువంటి అనేక ఉద్యమాలు మన అందరం 2026లో వెలువడిన నీట్ ఫలితాల్లో ప్రస్తుత కటాఫ్ల ప్రకారం సుమారు 30 మంది విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించే అవకాశంతో రాజమహేంద్రవరం విజన్ అకాడమీ మరోసారి తన ప్రతిభను నిరూపించిందని ఫౌండర్ డైరెక్టర్ యాగ గోవిందరాజు వెల్లడించారు. స్థానిక దానవాయిపేటలో ఉన్న విజన్ అకాడమీలో శనివారం యాగ గోవిందరాజు ఆధ్వర్యంలో నీట్ ఎంసెట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విజయాల్లో అతి సాధారణ కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా తమ కృషి, విజన్ అందించిన శిక్షణతో ఈ స్థాయికి చేరుకోవడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన అత్యంత పోటీ పరీక్ష నీట్లో కేవలం లాంగ్ టర్మ్ ప్రోగ్రాం ద్వారానే ఈ అద్భుత ఫలితాలు సాధించడం విశేషమన్నారు. నీట్లో ఎం లక్ష్మణ్ 506 మార్కులతో టాప్ ర్యాంక్ సాధించగా ఏపీ ఎంసెట్లో ఆర్ అభిషేక్ 806వ ర్యాంక్ సాధించాడన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల కఠోర శ్రమ, తమ ప్రోగ్రామింగ్ శిక్షణతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఈ ర్యాంకులు సాధించడానికి అధ్యాపకుల కృషి, సిబ్బంది తోడ్పాటు ఉపయోగపడిందన్నారు. ఇంకా ఇతర విద్యార్థులు పి సుచిత్ర, పివిఎన్డి భవానీ, వారి తల్లిదండ్రులు మాట్లాడారు. నిజంగా ఇది మాకు చాలా గర్వకారణం. ఇక్కడ చూసుకుంటే స్టూడెంట్స్ హిస్టరీ పరంగా మనం చూసుకుంటే ఎంతోమంది తల్లిదండ్రులు ఎన్నో రీజన్స్, ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో కళలు, వాళ్ళ ఆశ. ఇక్కడ ఇప్పుడు మాకు ఈ సంవత్సరం వచ్చినటువంటి లాస్ట్ ఇయర్ 502 జే లావణ్య గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నంలో సీటు కొట్టింది. ఈ సంవత్సరం 505 మార్కులతో మేడిద లక్ష్మణ్ కేశవరం స్టూడెంట్ ఇది. గవర్నమెంట్ కాలేజ్, రెసిడెన్షియల్ కాలేజ్ నాగార్జున సాగర్లో చదువుకున్న స్టూడెంట్. అక్కడ 0 ఆబ్జెక్టివ్ నాలెడ్జ్, ఇంటర్మీడియట్ మాత్రమే చదివిన స్టూడెంట్ ఇక్కడ మా దగ్గరకు వచ్చి లాంగ్ టర్మ్ కోచింగ్తో ఇక్కడ నీట్లో 505 మార్క్స్తో ఆల్ ఇండియా లెవెల్లో టాప్కి అయ్యేంత కాంపిటీషన్లో టాప్ రిజల్ట్ రావడం, మా అకాడమీకి ఫస్ట్ ర్యాంక్ ఉండడం నిజంగా మాకు ఇది చాలా ఆనందదగ్గ విజయం. ఈ విజయంలో ముఖ్యంగా స్టూడెంట్ యొక్క కృషి, స్టూడెంట్ యొక్క హార్డ్ వర్క్, తల్లిదండ్రుల దీవెనలు, మా టీచర్స్ యొక్క కృషి, ఇదంతా కూడా మేజర్గా మనం చెప్పుకోవాలి. నేను చదువుకున్న కాలేజ్ ఏపీఆర్జేసీ రెసిడెన్షియల్ కాలేజ్, అది నాగార్జున సాగర్ పల్నాడు డిస్టిక్లో. అది ఫుల్గా ఓన్లీ గవర్నమెంట్, ఓన్లీ ఐపీఏ, నో ఆబ్జెక్టివ్ అనే అక్కడ ఆబ్జెక్టివ్ ఉండదు, ఓన్లీ ఐపీఏ ఉంటుంది. అంటే ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ లేకుండా నేను ఇక్కడికి వచ్చాను. ఆయన డైరెక్టర్ సార్ నన్ను నువ్వు చెయ్యగలవు అని మోటివేట్ చేసి నన్ను ప్రోత్సహించి నీట్ రాయి చేయగలవు అని చెప్పారు. ఇంకా నేను కూడా అదేవిధంగా చదువుకుంటూ ఆయన ఏం చెప్తే అది వింటూ మా సార్స్ దగ్గర గైడెన్స్ తీసుకుంటూ చదువుకున్నా. ఇంకా మార్క్స్ వచ్చాయి. అండ్ మా ఫ్యాకల్టీ మొత్తం అందరూ బాగా చెప్తారు. ఇక్కడ జరిగే ప్రోగ్రామింగ్ అన్నది చాలా బాగుంటుంది. మా జువాలజీ సార్ కానీ, బాటనీ సార్ కానీ, ఫిజిక్స్ ప్రొఫెసర్ సార్, కెమిస్ట్రీ సూర్యనారాయణ సార్ అందరూ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నారు. ఐఎమ్ సుచిత్ర. నాకు నీట్లో 496 మార్క్స్ వచ్చాయి. ఎంసెట్లో 1632 ర్యాంక్ వచ్చింది. దీనికి ఫస్ట్ నా పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్తున్నా. ఎందుకంటే నా ఇంట్రెస్ట్ ఏంటో గుర్తించి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ విజన్ అకాడమీకి ఒక బిగ్ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎక్కడోకక్కడ మనం హోప్ లూజ్ అవుతాము, డిమోటివేట్ అవుతాము, ఏవేవో ఆలోచనలు కూడా వస్తాయి. కానీ అవన్నిటిని అధిగమించి ఎలా సక్సెస్ అవ్వాలి, నీ ప్యాటర్న్ ఏంటి, నువ్వు ఏ విధంగా వెళ్తే సక్సెస్ అవుతావు అని చెప్పి విజన్ అకాడమీ నేర్పించింది. ఎస్పెషల్లీ డైరెక్టర్ సార్ ఎప్పుడూ వెనకాలే ఉంటూ ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం ఖచ్చితంగా ఆయనే. ఆయన పట్ల ఎప్పుడూ గ్రాటిట్యూడ్తో ఉంటాను. అండ్ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కానీ ఫుడ్ పరంగా ఏదైనా ద బెస్ట్ ఇవ్వాలనే చూస్తారు. సో అందుకే ఏపీ మొత్తంలో విజన్ అకాడమీ బెస్ట్గా నిలిచిందని చెప్పగలను.
ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో వొకేషనల్ కోర్స్ ఎంఎల్టీ చేశాను. నాకు అసలు బైపీసీ సబ్జెక్ట్స్ గురించి తెలియదు, ఎన్సీఆర్టీ తెలియదు. కానీ నేను లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడికి వచ్చాను. కానీ నాలో ఉన్న తప్పు వల్లే నేనైతే తక్కువ మార్క్స్ పొందాను. కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా మంచి మార్క్స్ వచ్చే కేవలం సార్ వల్లే. నాకు ప్రతి దాని మీద ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో పర్సనల్గా అయితే నాకు గైడెన్స్ ఇచ్చారు, పర్సనల్గా క్లాసెస్ చెప్పించారు. నేను ఒక ఎంఎల్టీ స్టూడెంట్ ఎంబీబీఎస్ చేయడానికి ఒక దారి దొరికిందంటే కేవలం విజన్ అకాడమీ వల్లే. థ్యాంక్ యూ విజన్ అకాడమీ. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు వెలుగురి రవికుమార్ ఆధ్వర్యంలో ఫెడరేషన్ సభ్యులు స్థానిక గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్ లో చిరు సత్కారం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టుల మనుగడ కోసం సరికొత్త విధానాలకు స్వాగతం పలకాలని, మిగిలిన కొంతమంది జర్నలిస్టులకు కూడా ప్రెస్ క్లబ్ సభ్యత్వాలు ఇవ్వాలని కోరారు. జర్నలిస్టుల అభివృద్ధి ఫెడరేషన్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని, తమ వంతు సహాయం అందిస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులు మోతా సారథి, ప్రధాన కార్యదర్శి గోపీలు మాట్లాడుతూ అతి త్వరలో పూర్తి కార్యాచరణ ఉంటుందని తమ సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు వరద నాగేశ్వరరావు మాట్లాడుతూ మార్పు అనే నినాదంతో ముందుకు వచ్చిన వారికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. పోతుల వెంకటేష్, విశాలాక్షి, హరి గణేష్, ఆకుల విజయభారతి, సీనియర్ జర్నలిస్ట్ లాల్ నజీర్ తదితరులు పాల్గొన్నారు. రిక్వెస్ట్ మాత్రమే ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా సభ్యత్వం ఇవ్వాలి అని అనుకుంటే కండిషన్ పెట్టైనా వాళ్ళకి ఇచ్చి మళ్ళీ మీ మీద ఎలిగేషన్స్ ఏమన్నా లేకపోతే కొద్ది సమస్యలు ఉన్నా ప్రెస్ క్లబ్ సభ్యత్వం ఇస్తామని ఏదైనా ఒక కండిషన్ పెట్టి వాళ్ళు కూడా తీసుకుని గౌరవిస్తే బాగుంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం అందరికి ఇచ్చారు, కొంతమంది ఉంటారు కనుక మీరు ఎలాగో మీరు చెప్పిన స్లోగం మీద సభ్యత్వం మీద దృష్టి పెడతామని అది కూడా దయచేసి చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రెస్ మీటింగ్కి సంబంధించి బయట ఎవరిని నేను ఏదో విమర్శించాలన్న ఉద్దేశం కాదు. మీ దృష్టిలో కూడా సార్ బయట నాకు కొంతమంది కాల్ చేసి మాట్లాడుతుంటారు కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టి మీకు చెప్తున్నాను. అంటే ఒక గ్రూపులుగా, ఒక దళారులాగా వ్యవహరించి ప్రెస్ రిపోర్టులని చాలా ఆత్మస్థాయికి తీసుకెళ్ళి ప్రతి చదువుతున్నాం. వాళ్ళు ఏదో ఇస్తే తీసుకోవడం లేదు. హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ ప్రపంచ స్థాయి అవయవ మార్పిడి, అధునాతన ఎయిర్ అంబులెన్స్ సేవలతో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అందించే ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ విభాగంలో అరుదైన ఘనత సాధించింది. దీనికి సంబంధించిన వివరాలను శనివారం రాజమండ్రిలో జరిగిన మీడియా సమావేశంలో సీనియర్ లీడ్ కన్సల్టెంట్ డాక్టర్ వి రవిశంకర్ వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలను ప్రామాణికంగా తీసుకుని వైద్యం అందిస్తున్నందుకు గాను ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ నుంచి అత్యున్నత స్థాయి ప్లాటినం అవార్డును దక్కించుకున్నారు. ఈ గుర్తింపు పొందిన దేశంలోని మొట్టమొదటి ఏకైక ఆసుపత్రిగా యశోద హాస్పిటల్స్ చరిత్ర సృష్టించిందని, రోగుల భద్రత, నాణ్యమైన వైద్యం, అత్యుత్తమ అంతర్జాతీయ నిబంధనలు పాటించడం వల్లనే ఈ అరుదైన గుర్తింపు సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, ఎముక మధ్య మార్పిడి వంటి సంక్లిష్ట చికిత్సలను అత్యంత నైపుణ్యం కలిగిన నిష్ణాతులైన వైద్య బృందం ఇక్కడ నిరంతరం అందిస్తోందన్నారు. యశోద హైటెక్ సిటీ మార్కెటింగ్ టీం లీడర్ చంద్రశేఖర్, మార్కెటింగ్ ప్రతినిధులు ఎస్వివి రామకృష్ణ, వి సాయి కిరణ్ పాల్గొన్నారు. మనం ఊపిరితిత్తులు కానీ గుండెని కానీ సపోర్ట్ చేసే పరికరాన్ని ఎక్మో సపోర్ట్ అంటాం. ఇందులో ఏంటంటే, మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకున్నామంటే, చాలామంది వెంటిలేటర్ పెట్టాము, వెంటిలేటర్ తర్వాత మనం ఇంకేం చేయలేమన్నది అక్కడ ఆగిపోతాం. కానీ అలా లేదు. ఇప్పుడు ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతుంది. అందులో మన భారతదేశం ఇంకా ముందుగా వేగంగా వెళ్తుంది. అందులో మనం యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అనేది ఎల్సో ఎక్స్ట్రా కార్పొరేట్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సెంటర్స్ని గుర్తించే భాగంలో మనము భారతదేశంలో ఓన్లీ సెంటర్ ప్లాటినం సర్టిఫైడ్ సెంటర్. అంటే ఏంటంటే, మనం ఎన్ని చేస్తున్నాము, ఎంత అవుట్కమ్ ఉంది, ఎంతమంది బ్రతికి బయటకు వెళ్తున్నారనే డేటా ద్వారా మనకి ఇచ్చే ఒక గుర్తింపు ఇది. ఈ గుర్తింపు అనేది ప్లాటినం సర్టిఫికేషన్ అనేది హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ మనకి ఇక్కడ. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, ఏదైనా ప్రాబ్లంతో ఊపిరితిత్తులు కానీ గుండె కానీ పని చేయనప్పుడు మనం ఎక్మో అనేది పెడతాము. ఊపిరితిత్తులు పని చేయనప్పుడు వివి ఎక్మో అంటాము, వీనో వీనస్ ఎక్మో. గుండె సరిగ్గా పనిచేయక పంపింగ్ తగ్గిపోయినప్పుడు వీనో ఆర్టీరియల్ ఎక్మో అనే ద్వారా మనం ఇది సపోర్ట్ చేస్తాం. అయితే
ఇది ఇక్కడ పెట్టచ్చా అనేది ఫస్ట్ క్వశ్చన్ మనకి. ఎస్, పెట్టచ్చు. మనం దానికి ఉదాహరణగా భీమవరంలో గడిచిన కొన్ని నెలల క్రితం ఒక పేషెంట్ మనకి హైదరాబాద్కి కాల్ చేశారు, ఇక్కడ చాలా క్రిటికల్గా ఉన్నారు, మనం ఇక్కడ సపోర్ట్ చేయలేకపోతున్నామంటే మనము దాదాపు హైదరాబాద్ నుంచి ఇక్కడ ఎయిర్ అంబులెన్స్ సేవల ద్వారా మనం విజయవాడ ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి రాజమండ్రి ఇక్కడికి వచ్చి మనం భీమవరం వెళ్ళి భీమవరంలో మనము ఎక్మో ఇనిషియేషన్ అనేది అదే హాస్పిటల్లో చేసి మనం ఇక్కడి నుంచి రిట్రీవ్ చేసుకుని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీకి తీసుకెళ్ళి అక్కడ మనం జాగ్రత్తగా మేనేజ్ చేయడం వల్ల ఈ పేషెంట్ని కాపాడగలిగాం. ఈరోజు ఆ పేషెంట్ తిరిగి మామూలు నార్మల్ వ్యక్తిగా జీవించగలుగుతున్నారంటే కేవలం ఈ సర్వీసెస్ అందుబాటులో ఉండడం కాబట్టి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జెడ్పీ పాఠశాలలో లోకేష్ ఆకస్మిక తనిఖీలు, విద్యార్థులతో ముచ్చటించిన విద్యాశాఖ మంత్రి. వైభవంగా నగరంలో జగన్నాథుని రథయాత్ర, కన్నుల పండగ స్వామివారికి హారతి. బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు జయప్రదం కావాలి, గణపతి హోమంతో శ్రీకారం చుట్టిన కమిటీ సభ్యులు. 47-48 డివిజన్ల సమగ్ర అభివృద్ధి లక్ష్యం, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇరువైన ముద్రగడ జిఎస్ రావుల సంస్మరణ సభ, అఖిలపక్షం కాపు సంఘం నాయకుల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.